అందరికీ ఇప్పటికీ ఇది 8వ ఫార్ములా ఈ కారు రేసు కేసులో హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఏసీబీ విచారణకు హాజరయ్యారు. హెచ్ఎండిఏ నిధులను ఎఫ్ఈఓ కంపెనీకి బదిలీ చేయడంపై బిఎల్ఎన్ రెడ్డి నుంచి ఏసీబీ ఆరా తీయనుంది. ఇదే కేసులో మనీ లాండరింగ్, ఫేమా నిబంధనల ఉల్లంఘన అభియోగాల నేపథ్యంలో బిఎల్ఎన్ రెడ్డిని ఈడీ అధికారులు బుధవారం 8.5 గంటల పాటు విచారించారు. హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఏసీబీ విచారణకు హాజరయ్యారు. హెచ్ఎండిఏ నిధులను ఎఫ్ఈఓ కంపెనీకి బదిలీ చేయడంపై బిఎల్ఎన్ రెడ్డి నుంచి ఏసీబీ ఆరా తీయనుంది. ఇక ఇదే కేసులో మనీ లాండరింగ్, ఫేమా నిబంధనల ఉల్లంఘన అభియోగాల నేపథ్యంలో బిఎల్ఎన్ రెడ్డిని ఈడీ అధికారులు బుధవారం 8.5 గంటల పాటు విచారించారు. దీనిపైన పూర్తి సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, పూర్తి అప్డేట్స్ ఏంటి దీనిపైన? కొద్దిసేపటి క్రితమే బిఎల్ఎన్ రెడ్డి కూడా ఇటు ఏసీబీ కార్యాలయం కూడా చేరుకోవడం జరిగింది. నిన్న కేటీఆర్ ని ఏసీబీ అధికారి కూడా విచారణ చేపట్టినటువంటి పరిస్థితి నెలకొంది. దాంతోపాటు ఏటుగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ కూడా ఏసీబీ అధికారి కూడా విచారణ కూడా చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఫెమా ఉల్లంఘన సంబంధించినటువంటి అంశాలతో పాటు నిధులు మళ్లింపు సంబంధించినటువంటి అంశాలపైన ఈరోజు బిఎల్ఎన్ రెడ్డిని కూడా ఏసీబీ అధికారులు విచారణ కూడా చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే దాదాపు 20 నుంచి 30 ప్రశ్నలు కూడా ఇటు బిఎల్ఎన్ రెడ్డిని కూడా అడిగేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఎందుకంటే నిన్న అరవింద్ కుమార్ తో పాటు కేటీఆర్ కూడా ఏసీబీ అధికారులు కూడా విచారించారు. వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కావచ్చు, ఇప్పుడు బిఎల్ఎన్ రెడ్డి ఎటువంటి అంశాలను ప్రస్తావిస్తారు, అసలు ఆ సమయంలో ఏం జరిగిందని చెప్తారనే అంశాలపై కూడా ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో వారి దగ్గర నుంచి కూడా సమాచారం కూడా సేకరించేటువంటి అవకాశం కనిపిస్తుంది. అంటే ఈ గత 4-5 రోజుల నుంచి కూడా ఇటు ఈడీ అధికారులతో పాటు ఏసీబీ అధికారులు ఇటు ఫార్ములా ఈ కార్ సంబంధించిన విషయాలపై దూకుడు కూడా పెంచడం జరిగింది. ఈడీ అధికారులు బిఎల్ఎన్ రెడ్డిని కూడా విచారణ కూడా చేపట్టడం జరిగింది. వారి దగ్గర నుంచి సమాచారం కూడా సేకరించారు. ఎందుకంటే పెద్ద ఎత్తున డబ్బులు బదలాయింపు జరిగాయి కాబట్టి ఆర్బీఐకి ఖచ్చితంగా సమాచారం ఇవ్వాలి, కానీ ఎందుకు ఇవ్వలేదు, అది ఆ సమాచారం ఇవ్వాలని చెప్పి మీకు తెలియదు, అధికారిగా ఉన్నారు కాబట్టి ఎందుకు మీకు తెలియదు అనే అంశాలపై కూడా ఈడీ అధికారులు ఇటు బిఎల్ఎన్ రెడ్డిని కూడా వారు విచారణ కూడా చెప్పడం జరిగింది. అయితే వారి దగ్గర ఉన్నటువంటి సమాచారం కూడా పూర్తి స్థాయిలో ఈడీ అధికారులకి బిఎల్ఎన్ రెడ్డి కూడా ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సమయంలో మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ ఇచ్చినటువంటి సమాచారం కావచ్చు, వారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే ముందుకు కూడా వెళ్ళామని చెప్పేసి కూడా ఇటు అరవింద్ కుమార్ తో పాటు బిఎల్ఎన్ రెడ్డి కూడా ఇటు ఏసీబీతో పాటు ఈడీ అధికారులు కూడా ఈ అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ఈ రోజు జరుగుతున్నటువంటి విచారణలో మాత్రం బిఎల్ఎన్ రెడ్డిని 20 నుంచి 30 ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. దాదాపు సాయంత్రం వరకు కూడా ఈ యొక్క విచారణ కూడా కొనసాగేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్. తెలంగాణ